కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం వైభవంగా జరిగింది. వేకువజామున 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. వెంకట తురేవర్ స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీభూదేవి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పెష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.